అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికాలో స్టూడెంట్ H1B వీసాలు మరింత కఠినతరం కాబోతున్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలోనే ఉంటున్నారు కొంతమంది స్టూడెంట్స్. వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నాడు ట్రంప్. వలస చట్టాలను పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టబోతోంది ట్రంప్ సర్కార్. 2023లో వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలోని 7,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ విజిటర్స్కి సంబంధించి ఎక్స్టెన్షన్గా ఉంటున్నారు అనేది అక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది. దాదాపు 32 దేశాలకు చెందిన విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు ఇలా చాలామంది ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. 20% పైగా అమెరికాలోనే ఉంటున్నట్లు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ట్రంప్ తను అన్న మాటకి కట్టుబడి అటువైపే అడుగులు వేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఇప్పుడు F1 వీసాలు కావచ్చు, లేకపోతే M వీసాలు కావచ్చు, H1B వీసాలకు సంబంధించి ఎక్కడైనా కోర్ పాయింట్ ఒకటి, అక్రమ వలసదారులకు సంబంధించి ఎవరిని ఇక్కడ ఉండనివ్వం అంటూ కూడా చెప్తున్నాడు. అక్రమ వలసదారులు ఎవరైనా పెట్టేబేడా సర్దుకుని తమ ఇళ్లకు వెళ్ళిపోండి, తమ దేశాలకు వెళ్ళిపోండి, తప్ప ఇక్కడ ఉండద్దు అంటూ కూడా చెబుతున్నాడు ట్రంప్. సో ఈ నేపథ్యంలోనే అనేకమైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా 7,000కు పైగా విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఎక్స్చేంజ్ విజిటర్స్ కావచ్చు, వీళ్ళు భారత్ నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2003 అనే అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది, నిపుణులు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలోనే ఇమిగ్రేషన్ పాలసీస్ని మరింత కఠినతరం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా H1B వీసాలు సైతం, ఇంక్లూడింగ్ H1B వీసాలకు సంబంధించినట్టు కూడా చెప్తున్నట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా 32 దేశాలకు సంబంధించి స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఎక్స్చేంజ్ విజిటర్స్ వీళ్ళు ఓవర్స్టే అవుతున్నారు అంటే గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉంటున్నారు. వీళ్ళ సంఖ్య దాదాపుగా 20% ఉన్నట్టుగా అక్కడ నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని అక్కడ ఇమిగ్రేషన్ అంశానికి సంబంధించి ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్, అమెరికాలో ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి రిస్టోర్ చేయాలని, దాన్ని పునరుద్ధరించాలని ట్రంప్ సర్కార్ అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దాంతోపాటు కట్టుదిట్టమైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోందంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. అలాగే M వీసాలకు సంబంధించి 2 కేటగిరీలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకంటే కనుక F అండ్ M వీసాలు హైయెస్ట్ ఓవర్ స్టేయింగ్, అంటే గడువు ముగిసిన ఎక్కువగా ఉంటున్న వాళ్ళు F వీసాలకు చెందిన వాళ్ళు, అలాగే M వీసా కేటగిరీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. F1 వీసాలకు సంబంధించి అంటే అమెరికాలో ఫుల్ టైం స్టూడెంట్గా పనిచేసేందుకు, అది కూడా ఎక్కడ అక్రిడేటెడ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ కావచ్చు, సెమినరీ కావచ్చు, లేకపోతే కన్సర్వేటరీ కావచ్చు, లేకపోతే అకాడమిక్ హై స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్స్కి సంబంధించి, లేకపోతే మిగతా ఏదైనా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ నుంచి కావచ్చు, లేకపోతే ఏదైనా భాషా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి కావచ్చు, ఇలా ఫుల్ టైం స్టూడెంట్గా అమెరికాలో ఎంటర్ అయ్యే వ్యక్తికి ఇచ్చేది F1 వీసా. ఇక M1 వీసా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక M1 వీసా కేటగిరీ ఇంక్లూడ్ అవుతుంది. దేంట్లో అంటే కనుక ఒకేషనల్గా కావచ్చు, లేకపోతే అదర్ నాన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అలాగే అదర్ లాంగ్వేజెస్ ట్రైనింగ్కి సంబంధించి ఇలా వీళ్ళకిచ్చేది M1 వీసా. అయితే ఇక్కడ ఈ ప్రధానంగా ఓవర్ స్టేయింగ్, అంటే గడువు ముగిసిన తర్వాత కూడా ఎక్కువగా ఉంటున్న వారి సంఖ్య ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ బ్రెజిల్, చైనా, కొలంబియా, ఇండియా, ఈ 4 దేశాలకు చెందిన వాళ్ళు ఒక్కొక్కరు కనీసం 2,000 మంది చొప్పున గడువు ముగిసిన తర్వాత కూడా ఉంటున్నారు. 2003 అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే అది స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఎక్స్చేంజ్ వీసాస్కి సంబంధించి వీళ్ళల్లో భారతీయుల సంఖ్య అధికం, దాదాపుగా 7,000 మంది అంటూ కూడా అక్కడ నిపుణులు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలోనే అక్కడ కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు వీసా ఇష్యూయన్స్ పాలసీకి సంబంధించి, అంటే వీసా ఇష్యూ చేసే పాలసీ సెషన్లో కావచ్చు, అక్కడ దాంతోపాటు కొన్ని మార్పులకు సంబంధించి కావచ్చు, ఇలా వీటిని బలోపేతం చేయాలి అంటే వాటిని అడ్జస్ట్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంటీరియర్గా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కావచ్చు, వీటిని మరింత బలోపేతం చేయాలి అంటూ కూడా ట్రంప్ సర్కార్ కంకణం కట్టు కూర్చుంది ఇప్పుడు. దీంతోనే కాంగ్రెస్కి సంబంధించి, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఈ లాస్ని అమెండ్మెంట్ చేయాలి, దాంతోపాటు మరికొన్ని ప్రముఖమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా అక్కడ నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే అక్కడ కొన్ని మార్పులు జరగాలి, కొన్ని చట్టాలకు సంబంధించి కొన్ని సవరణలు జరగాలి. సవరణలు జరిగిన నేపథ్యంలో అప్పుడు ఇవి మరింత బలోపేతం అవుతాయంటూ కూడా అక్కడ నిపుణులు చెబుతున్నమాట. దీంతోపాటు
ఈ డ్యూయల్ ఇంటెంట్ కాన్సెప్ట్కి సంబంధించి ఇది కూడా స్టూడెంట్ వీసా అప్లికేషన్కి సంబంధించి అప్లికేబుల్ కాకూడదు. అలాగే దీంతో పాటు అప్లికెంట్కి సంబంధించి వాళ్ళు డెమోన్స్ట్రేట్ వీటి విషయంలో కూడా పూర్తిగా ఒక క్లారిటీ ఉండాలి. దాంతోపాటు అంటే ఎప్పుడు తిరిగి వాళ్ళు ఎలా బతుకుతారు, దాంతోపాటు ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్తారు వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఎలా బతుకుతారు. ఎందుకంటే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది, దాంట్లో మన వాళ్ళు కూడా ఉన్నారు, భారతీయులు కూడా ఉన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం చదువు కోసమే కాదు, చదువు పేరు మీద వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ ఉద్యోగంతో వాళ్ళు ఫీజులు కట్టుకుంటూ అలా చదువుకుంటూ ఆ తర్వాత అక్కడే స్థిరపడే ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో మన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరంగా ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ డ్యూయల్ కాన్సెప్ట్ అనేది దీన్ని అభివర్ణించడం జరుగుతుంది. డ్యూయల్ ఇంటెంట్ కాన్సెప్ట్ కింద వాళ్ళు అభివర్ణించడం జరుగుతోంది. ఇది స్టూడెంట్ వీసా అప్లికెంట్స్కి అప్లికేబుల్ కాకూడదు అంటూ చెబుతూనే అప్లికెంట్స్కి సంబంధించి వాళ్ళు అక్కడికి ఎలా వెళుతున్నారు, దాంతోపాటు అమెరికాలో వచ్చిన తర్వాత వాళ్ళ జీవనం ఎట్లా, దాంతోపాటు ఎప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తున్నారు, చదువులు అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి, ఎలా వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఏమిటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉండాలి. వీటన్నిటికి సంబంధించి పకడ్బందీ ప్రణాళికలు కావచ్చు, లేకపోతే పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న తర్వాత మాత్రమే ఒక క్లారిటీకి రావాలి అంటూ కూడా ట్రంప్ సర్కార్ మీద ఒత్తిడి పెరుగుతోంది. ట్రంప్ ఇప్పటికీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. 7,000 మందికి సంబంధించి ఇప్పుడు గెంతయ్యబోతున్నాడా అనే చర్చ కూడా జోరందుకుంటుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అటువంటి చర్చ జోరందుకుంటుంది అనేది ఇప్పుడే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే ఇక్కడ H1B వీసాలకు సంబంధించి ఇది 2 ఏళ్లకు పరిమితం కావాలి. ఒకవేళ కుదిరితే కనుక దాని ఎక్స్టెన్షన్ 4 ఏళ్ల వరకు జరగాలి. అలాగే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్, గ్రీన్ కార్డ్ పిటిషన్ మీద ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్కి సంబంధించి కూడా అటువంటి ఆలోచన చేయకపోతే బాగుంటుంది అనే ఒక అభిప్రాయాన్ని అక్కడ వాళ్ళు వ్యక్తపరచడం జరుగుతోంది అనేది ఇన్ఫ్యాక్ట్ వ్యక్తపరచడం జరుగుతుందనేది మనకు తెలుస్తున్న సమాచారం. జాతీయ మీడియా కథనాలు కూడా దీనికి సంబంధించి చెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ H1B వీసాలకు సంబంధించి నాన్ ఇమిగ్రెంట్ వీసా ఆఫ్కోర్స్ దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే కనుక అక్కడ ఫారిన్ వర్కర్స్ని అంటే విదేశాల్లో ఉండే వృత్తి నిపుణులకు సంబంధించి అమెరికాలో పనిచేసేందుకు అమెరికా ప్రభుత్వం అక్కడ కంపెనీలకు ఇచ్చిన ఒక సదుపాయం కావచ్చు, లేకపోతే విదేశీ నిపుణులకు వృత్తి నిపుణులకు ఇచ్చిన ఒక అవకాశం కింద భావించవచ్చు అటువంటి సిచ్యువేషన్. సో ఇటువంటి నేపథ్యంలో ఇండియా నుంచి అలాగే చైనా నుంచి ఈ 2 దేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో అక్కడికి వెళుతూ ఉంటారు. దాంతోపాటు రీసెర్చ్ సెక్టార్కి సంబంధించి కూడా ఉంటూ ఉంటారు. ఇన్నాళ్ళు మనం చూసుకుంటే 75,000 లేదా అంతకన్నా తక్కువ ఉంటే బాగుంటుందో కానీ నిపుణుల అభిప్రాయం ఏంటంటే కనుక ఈ నాన్ ప్రాఫిట్ కావచ్చు, లేకపోతే రీసెర్చ్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళతో కలుపుకొని ఆ టోటల్ నెంబర్ 75,000 లేకపోతే అంతకన్నా తక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అన్లిమిటెడ్గా ఉంది, కానీ అది 75,000కో లేకపోతే అంతకన్నా తక్కువగా పరిమితం చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక అత్యధికంగా అంటే హైయెస్ట్ పేయింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అలాగే హైయెస్ట్ స్కిల్ వర్కర్కి సంబంధించి వాళ్ళకి ఒకవేళ అంటే అటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ రేంజ్లో కావచ్చు, లేకపోతే అటువంటి ఆలోచన చేస్తే కనుక అమెరికా ఫస్ట్, అమెరికన్లకు ఇబ్బందికరంగా ఉండదు, అమెరికన్లు బాగుపడే అవకాశం ఉంటుందంటూ కూడా వాళ్ళు అక్కడ అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుందంటే అది ఏ స్థాయిలో వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫెడరల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ పర్మిషన్ గురించి మాట్లాడినప్పుడు వీసా వర్కర్స్కి సంబంధించి వీటి గురించి కూడా ఆలోచించాల్సిన సందర్భం ఉందంటూ కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే స్టెమ్ సెక్టర్ గురించి మాట్లాడుకుంటాం కదా, స్టెమ్ సెక్టర్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి. ఎందుకంటే లక్షల్లో అమెరికన్లు అక్కడ వర్కింగ్కి సంబంధించి లేబర్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తున్నారట. చాలా ఆసక్తికరంగా మారింది, ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఇక్కడ విదేశాల నుంచి వస్తున్న పక్షంలో, విదేశాల నుంచి ఎక్కువ మందిని తీసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతోంది. కాబట్టి అమెరికా ఫస్ట్ అనే అంశం మీద, అమెరికా ఫస్ట్ అనే నినాదం మీద ట్రంప్ వెళ్తున్నాడు. కాబట్టి ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం మనం చూసాం H1B వీసాల విషయంలో ట్రంప్ మాట్లాడిన నేపథ్యం. కర్ర విరగదు పాము చావదు అంటూ కూడా ఒక నానుడు ఉంటుంది కదా, దానికి నేను ప్రస్తావించడం జరుగుతుంది. అలాగా H1B వీసాల విషయంలో నాకేమీ అంత నెగిటివ్ లేదు. ఎందుకంటే
అంటూ కూడా కొన్ని అంశాలను ప్రస్తావించాడు ట్రంప్. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ వీసాలకు అంటే నాట్ ఎక్స్టెన్షన్ వీసాలు, ఓవర్ స్టేయింగ్ వీసాలకు సంబంధించి అంటే గడువు ముగిసిన తర్వాత కూడా ఉంటున్న వాళ్ళ సంఖ్యకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 2023లో దాదాపు 7,000 మంది భారతీయులు ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతున్న పక్షంలో ఇప్పుడు ఆ 7,000 మంది ఉంటారా? ఎందుకంటే 2023 లెక్కలు అది, ఇప్పటికి ఎంతమంది పెరుగుండొచ్చు? సో ఇటువంటి నేపథ్యంలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్న వాళ్ళ విషయంలో ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ అలా ప్రయత్నం చేస్తే కనుక ట్రంప్ పట్టుకుంటే పరిస్థితి ఉంటుంది. కోర్స్ పట్టుకునే అవకాశాలే గట్టిగా ఉంటాయి. అయితే ఇక్కడ అక్కడి నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే ట్రంప్ మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అలా 7,000 మందే కాదు, ఇంకొక ఎక్కువ మంది ఉండొచ్చు. కానీ 18,000 మందిని పంపించేందుకు లిస్టు రెడీ చేసింది ట్రంప్ సర్కార్ భారతీయుల విషయంలో. ఈ నేపథ్యంలో ఆ 18,000 మందిలో ఈ 7,000 మంది ఉన్నారనుకోవాలా? ఎందుకంటే అక్రమ వలసదారులకు సంబంధించి చెప్తున్న పక్షంలో బహుశా వీళ్ళు రాకపోవచ్చేమో అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు సక్రమంగానే అక్కడికి వెళ్ళారు, సక్రమంగానే వలసదారులు కాదు, అక్కడ విజిటింగ్ వీసా స్టూడెంట్. సో ఇలా ఓవర్ స్టేయింగ్ అనే మాట అక్కడ పదం వాడాలి కాబట్టి, పదం అనేది ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి గడువు ముగిసిన తర్వాత కూడా ఉంటున్నారు. అంటే క్రమ పద్ధతిలోనే వెళ్ళారు అనుకోవాలి. కానీ క్రమ పద్ధతిలో వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేందుకు ప్రయత్నంలో ఓవర్ స్టేయింగ్ అంటే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ ఉంటున్న వారి సంఖ్య గురించి మాట్లాడుకున్నప్పుడు 7,000గా చెప్తున్న పక్షంలో ఇప్పుడు ఆ 7,000 మంది ఈ 18,000 మంది అంటే దాదాపుగా లెక్కేసుకుంటే 20 పైచిలుకు. సో అటువంటి సందర్భంలో దాదాపుగా 24 నుంచి 25,000 అనుకుందాం సుమారుగా. వాళ్ళందరినీ ఒక్కసారి తిరిగి పంపించేస్తాడా? మీకేమనిపిస్తోంది? ఇంతమందిని ఒక్కసారి పంపించడం ట్రంప్కు సాధ్యం అవుతుందా? అంటే కోర్స్ రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అంటారు కదా. బహుశా ఆ పదం కనుక నేను ఉపయోగించగలిగితే ట్రంప్ తలుచుకుంటే 25,000 మందిని కదా, 50,000 మందిని కూడా ఒక కాస్త 25 విమానాలు పెట్టి పంపించగలరు. కానీ భారత్తో ర్యాపో ఉంది, ఒక పాజిటివ్ ర్యాపో అనేది ఉంది అమెరికాకు. అంటే సానుకూలత అయితే మాత్రం ఉంది, సానుకూల పవనాలు కూడా ఉన్నాయనే మన చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ఏదో అంటూ ఉంటారు కదా, అటువంటి సందర్భం అంటే ట్రంప్కి సంబంధించి తమ్ముడే తర్వాత ఏదో అంటారు కదా, అలాగా అమెరికా ఫస్ట్ నినాదమే అక్రమ వలసదారులు అంటూ కూడా. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే తమ్ముడే వ్యాపారం అంటారు కదా, అలా మాట. సో ఇటువంటి నేపథ్యంలో ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? స్టూడెంట్స్కు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేస్తున్నాయి. ఇప్పుడు కూడా 7,000 మంది ప్లస్ 18,000 మందిని ఒక్కసారిగా పంపించేస్తాడా, లేకపోతే 7,000 మందికి సంబంధించి ఇంకా ఎక్కువ ఉన్నారనుకోవాలా? ఎందుకంటే 2023 మాట కాబట్టి ఆ 7,000 మంది ఇప్పుడు ఇంకొక కనీసం 10,000 మంది అయ్యి ఉంటారనుకోవాలా, లేకపోతే ఇంకా ఎక్కువ అంతకన్నా ఎక్కువ ఉండొచ్చని అనుకోవాలా? పోనీ అటు ఇటు చూసుకున్న ఈ 18,000 మంది అక్రమంగా వలస వెళ్ళిన వాళ్ళకి సంబంధించి ట్రంప్ సర్కార్ గుర్తించింది 18,000 మంది భారతీయులు అంటూ చెబుతున్న నేపథ్యంలో 18,000 మంది ప్లస్ 7,000 మంది దాదాపుగా 25 నుంచి 30,000 మందిని పంపించేందుకు ప్రభుత్వం సిద్ధం కాబోతుందంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. అయితే 7,000 మందిలో ఎంతమందిని గుర్తించాడు, ఎంతమంది ఉన్నారు, ఏమిటి సంగతి, వీళ్ళని ఎప్పుడు పంపించబోతున్నాడు అంశానికి సంబంధించి మాత్రం తీవ్ర చర్చాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఇటు ప్రపంచానికి సంబంధించి అమెరికా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సంచలనంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తి కాదు.